మెడికల్ ఫీల్డ్ లో ఆంధ్రప్రదేశ్ లోని టాప్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గురించి సెర్చ్ చేస్తున్నారా? ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే కాలేజ్ గుంటూరు మెడికల్ కాలేజ్. దీన్ని ఎక్కువగా జిఎంసి గుంటూరు అని కూడా అంటూ ఉంటారు. దీనికి 8 years ఆఫ్ హిస్టరీ ఉంది. ఈ కాలేజ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి డ్రీమ్ కాలేజ్ అని చెప్పవచ్చు. మరి జిఎంసి కాలేజ్ లో ఎంబీబీఎస్ సీట్స్ ఏంటి? మరి జిఎంసి గుంటూరులో ఎన్ని ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి? నీట్ కట్ ఆఫ్ ఎంత? ఫీజు ఎంత ఉంటుంది? హాస్టల్ ఫెసిలిటీ ఉంటుందా? స్కాలర్షిప్ ఉంటుందా? శాలరీ ఆపర్చునిటీస్ ఏంటి అనేవి కంప్లీట్ గా డీటెయిల్స్ చూద్దాం. కాలేజ్ నేమ్ వచ్చేసి గుంటూరు మెడికల్ కాలేజ్ జిఎంసి అంటుంటారు. ఇది గుంటూరు ఆంధ్రప్రదేశ్ లో లొకేట్ అయింది అండ్ 1946 లో ఎస్టాబ్లిష్ చేశారు. 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది కాలేజ్. ఇది ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఇది డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్ కింద ఉన్న కాలేజ్. దీనికి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు అనేది అటాచ్ అయి ఉంది కాలేజ్ కి. అండ్ వీళ్ళు టోటల్ 250 సీట్స్ అనేది అవైలబుల్ గా ఉంది ఎంబీబీఎస్ కి. అయితే జిఎంసి గుంటూరు అనేది ఎందుకు స్పెషల్ అంటే, జిఎంసి గుంటూరు అనేది ఆంధ్రప్రదేశ్ లోని వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్. అండ్ దీంట్లో డైలీ 1000 of పేషెంట్స్ అనేది వస్తుంటారు. సో అందుకే స్టూడెంట్స్ కి ఎక్సలెంట్ క్లినికల్ ఎక్స్పోజర్ దొరుకుతుంది. థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ నేర్చుకునే ఆపర్చునిటీ ఉంటుంది. అండ్ పీజీ ప్రిపరేషన్ కూడా చాలా మంచి ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది. అయితే నీట్ కట్ ఆఫ్ ఎలా ఉంటుంది? 2025 కట్ ఆఫ్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియన్ కోటాలో ర్యాంక్స్ అప్రాక్సిమేట్ గా ఇలా ఉన్నాయి. ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 1558 అండ్ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 12681 అండ్ ఓబీసీ వాళ్ళకి 17454, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 22,094, ఎస్సీ వాళ్ళకి 30,228 అండ్ ఎస్టీ వాళ్ళకి 88,802 అనేవి క్లోజింగ్ ర్యాంక్స్. సో 2026 లో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి సేఫ్ సైడ్ ఉండాలి అంటే అరౌండ్ 12,000 ర్యాంక్ లోపు టార్గెట్ చేయండి. అండ్ ఫీజ్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కాబట్టి ఫీజ్ అనేది చాలా ఎఫర్టబుల్ గా ఉంది. అప్రాక్సిమేట్ గా యాన్యువల్ ట్యూషన్ ఫీ వచ్చేసి 15,000 to 20,000 మిడిల్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇయర్ కి వచ్చేసి. ప్రైవేట్ కాలేజెస్ తో కంపేర్ చేసుకుంటే లాక్స్ లో ఫీజ్ అనేది సేవ్ చేయవచ్చు. అంటే హాస్టల్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. బాయ్స్ కి సపరేట్ హాస్టల్స్ ఉంటుంది, గర్ల్స్ కి సపరేట్ హాస్టల్ అనేది ఉంటుంది. అండ్ మెస్ ఫెసిలిటీ ఉంటుంది, రీడింగ్ రూమ్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఫెసిలిటీ ఉంటుంది, లైబ్రరీ యాక్సెస్ కూడా ఉంటుంది. హాస్టల్ ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ స్టాండర్డ్స్ ప్రకారం డీసెంట్ గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి అంటే, ప్రీ క్లినికల్ వాళ్ళకి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ పారాక్లినికల్ వాళ్ళకి పాథాలజీ, మైక్రోబయాలజీ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ క్లినికల్ లో చూసుకుంటే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఓబీజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆప్థమాలజీ, రేడియాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ అండ్ చాలా సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ అనేది అవైలబుల్ గా. అండ్ స్కాలర్షిప్ ఉంటుందా అంటే, ఎలిజిబుల్ స్టూడెంట్స్ కి జగనన్న విద్యా దీవెన, జగనన్న వాసతి దీవెన, ఎస్సీ ఎస్టీ బీసీ స్కాలర్షిప్స్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ బెనిఫిట్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి ఎలా ఉంటాయి అంటే, ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యాక ఇంటర్న్షిప్స్ కనుక చేస్తే స్టైఫండ్స్ అనేవి అరౌండ్ 20,000 to 30,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పర్ మంత్ కి. అండ్ జూనియర్ రెసిడెంట్ గా చేస్తే 70 to 1.2 lakhs దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెడికల్ ఆఫీసర్ గా చేస్తుంటే 60,000 to 1 lakh దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆఫ్టర్ మీరు ఎండి గానీ ఎంఎస్ గానీ చేస్తే 1.5 lakh నుండి 3 lakh దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అబౌవ్ 3 lakh కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్ది శాలరీ అనేది పెరుగుతూ ఉంటుంది. మీ టార్గెట్ కనుక ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజ్ అయితే, అది కూడా మెయిన్ గా ఆంధ్రాలో అయితే, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో టాప్ చాయిసెస్ లో ఒకటి. సో స్ట్రాంగ్ అకాడమిక్స్ ఉంటాయి, ఎక్సలెంట్ పేషెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది, లో ఫీజెస్ అండ్ గ్రేట్ రెప్యుటేషన్ వల్ల గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గుంటూరు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి ఒక ఎక్సలెంట్ చాయిస్. అసలు మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అంటే, 8 years ఆఫ్ లెగసీ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి ఫీజు అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ హ్యూజ్ గా పేషెంట్స్ అనే వాళ్ళు వస్తూ ఉంటారు. ఎక్సలెంట్ గా క్లినికల్ ఎక్స్పోజర్ ఉంటుంది. స్ట్రాంగ్ అల్యూమై నెట్వర్క్ కూడా ఉంటుంది. పైగా ఒకవేళ కనుక మీరు పీజీ కనుక ప్రిపేర్ అవుతుంటే మంచి ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది. అండ్ వీటితో పాటు ఒక్కసారి మీరు కనుక కన్సిడర్ చేయాల్సింది, చాలా ఎక్కువగా కాంపిటీషన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. నీట్ ర్యాంక్ ఎంత ఎక్కువ వస్తే అంత ఈజీగా మీరు సీట్ గ్రాప్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ గవర్నమెంట్ హాస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మోడరేట్ గా ఉంటుంది. అంటే అంత ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, బట్ చాలా మంచిగా ఉండే ఛాన్సెస్. దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.